హస్తినా టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీలు వంశీకృష్ణ, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ యాదవ్ ఇతర నేతలు ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. పార్లమెంట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ భేటీ కానున్నారు రేవంత్, బట్టి. హస్తినా టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. కొద్దిసేపటి క్రితం అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీలు వంశీకృష్ణ, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ యాదవ్ ఇతర నేతలు ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. పార్లమెంట్లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోనూ భేటీ కానున్నారు రేవంత్, బట్టి. ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, హస్తినాలో సీఎం ఎవరెవరిని కలుస్తున్నారు? అంటే నిన్న రాత్రి సీఎం ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇంకా ఈ రోజు ఉదయం నుంచి కూడా వరుసగా కేంద్ర మంత్రులు ప్రధానితో భేటీ అనేది కూడా షెడ్యూల్ అయింది. ప్రస్తుతానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ ముగిసింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ తోటి ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు వీరందరూ కూడా కలిశారు. కీలకంగా 8, 9వ తారీఖున తెలంగాణ రైజింగ్ పేరుతోటి సమ్మిట్ అనేది కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ సమ్మిట్ కి రావాల్సిందిగా ఆహ్వానం అనేది కూడా అందిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గేను కలిసి ఆహ్వానించారు. ఇంకా ఈ రోజు ఉదయం నుంచి కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఆయన దగ్గర ఐటీ శాఖ ఉంది, దాంతో పాటు రైల్వేస్ మినిస్ట్రీగా ఉన్నారు, వాటిని కూడా సమ్మిట్ కి ఆహ్వానించారు. ప్రస్తుతానికి పీఎం తో భేటీ అనేది కూడా కొనసాగుతా ఉంది. పీఎం తో ప్రస్తుతం భేటీలో కీలకంగా సమ్మిట్ కి ఆహ్వానించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి విజ్ఞప్తులను కంటిన్యూషన్ లో భాగంగా ఈసారి కూడా ప్రధాని కలిసినటువంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ కి సంబంధించి ఫేజ్ 2 కావచ్చు, అలాగే బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి కూడా ఇటీవలే సీఎం అక్కడ మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ సాధన కోసం కూడా కేంద్రం పైన ఒత్తిడి పెంచుతాం, ప్రధానిని కలుస్తామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇంకా ఈ సందర్భంలోనే ప్రధాని కలిసినటువంటి సందర్భంలో బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి విజ్ఞప్తితో పాటు రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు పెండింగ్ నిధులు ఉన్నాయి, వాటితో పాటు కొన్ని కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, ఇట్లా చాలా అంశాలు కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా వాటికి అనుమతులు కావచ్చు, లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను త్వరితగతిన విడుదల చేయాలంటూ కూడా విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. ఇక ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోటి భేటీ ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అలాగే పీయూష్ గోయల్ వంటి కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. కీలకంగా రైజింగ్ తెలంగాణ 2047 సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్ కి వీరందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. కీలకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆయన ఛాంబర్ లోనే కలిసి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సమ్మిట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నింటిపైన కూడా రాహుల్ గాంధీ వివరించబోతున్నారు. స్వయంగా కలిసి, ఎందుకంటే డిప్యూటీ సీఎం కూడా ఈ పర్యటనలో ఉన్నారు. డిప్యూటీ సీఎం అలాగే ఎంపీలు వీరందరూ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నారు. వారితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలిసి ఈ సమ్మిట్ కు రావాల్సిందిగా విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. ఇక ఈ కేంద్ర మంత్రులతో భేటీ ముగిసిన తర్వాత తిరిగి సీఎం ఈ రోజు హైదరాబాద్ కు బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.